హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది, సరేనా? సో ఇంకా ఈరోజు వచ్చేసి మరి ఉగాది. అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ, సరేనా? ఓకే. సో ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని చెప్పేసి నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను, ఓకేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, ఓకేనా? సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని. కంటిన్యూస్గా 3 days నుంచి రీయూనియన్ అయిందని చెప్పేసి నాకు కాల్ చేస్తున్నారు. సో రీయూనియన్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండి, ఓకేనా? సో రీయూనియన్కి సంబంధించి కూడా ఒక మంచి పరిహారం నేను ఇస్తాను. ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది, సరేనా? ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, సరేనా? ఖచ్చితంగా అద్భుతమైన పరిహారాలు నేను ప్రొవైడ్ చేస్తాను. జీవితంలో మీరు ముందుకు వెళ్తారు, ఓకేనా? ఓకే. సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి, ఓకేనా? హై ప్రిస్టెస్, ఓకే. జస్టిస్, జడ్జిమెంట్, ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది ఒక జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. కొంతమందికి మాత్రమే రిజనేట్ అవుతుంది, ఓకేనా? సో అందరికీ రిజనేట్ అవ్వాలని లేదు, ఓకేనా? సో ఇందులో ఏది మీకు వర్తిస్తుందో అదే మీకు అది మాత్రమే తీసుకోండి. ఇది ఇందులో ఏది మీకు రిజనేట్ అవుతుంది అది మాత్రమే తీసుకోండి. అందరికీ రిజనేట్ అవ్వాలని లేదు, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే, సో మీ పర్సన్ అసలు ఎలాంటి వారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, మీ పర్సన్ని తలుచుకోండి, వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోండి. ఈ వ్యక్తి ఎలాంటి వారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఓకేనా అనేది మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? సో ఇక్కడ హై ప్రిస్టెస్, జస్టిస్ అండ్ జడ్జిమెంట్ 3 కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ కుంభరాశి, సింహరాశి, వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఆ రాశి వల్ల అయి ఉండొచ్చు. ఈ వ్యక్తి ఎటువంటి వారు, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో, ఎవరి కోసం అయితే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ఎలాంటి వ్యక్తి అనేది, అంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే, ఇక్కడ చూడండి, పైకి కనబడే వ్యక్తి కంటే లోపల వేరే వ్యక్తి దాగి ఉన్నారు. వీళ్ళు సీక్రెట్ పర్సన్. సో వాళ్ళలో మంచి ఉంది, చెడు ఉంది, ఓకేనా? ఇంకా వాళ్ళు చెడును ఎప్పటికప్పుడు అణిచిపెట్టి మంచిని మాత్రమే చూస్తున్నారు. ఇంకొంతమంది అయితే వాళ్ళ బాడీలో, అంటే మనసులో వేరే వ్యక్తి ఉన్నారు. అది ఒక రాక్షస, అంటే మీరు ఆలోచించే వ్యక్తి చాలా మంచిగా సాధు స్వభావంతో ఉండొచ్చు, కానీ వీళ్ళ లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, ఓకేనా? సో డెఫినెట్గా వీళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండవచ్చు, కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు మార్చుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా అడిక్షన్ ఉండొచ్చు, ఒక సీక్రెట్స్ అయి ఉండొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏవి బయట పెట్టరు. ఇంకా వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏంటంటే చూడండి, వాళ్ళు నిజాన్ని ఏమంటారు, మనసులో పెట్టుకొని పైకి ఎలా అనిపిస్తే అలా ఉంటారు. అంటే ధైర్యం లేదు, ఓకేనా? సో నేను ఇంతే, నేను చెడ్డ, నాలో చెడు ఉంది,
అని ఒప్పుకోవడానికి వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. చాలా ఏంటంటే ఒక డార్క్ సోల్ అంటారనమాట. కానీ బయటికి సొసైటీకి చాలా మంచిగా ఒక మేకప్ వేసుకొని ఉంటారు. ప్లస్ ఈ వ్యక్తికి ఇంట్యూషన్ పవర్ చాలా అన్నమాట. అంటే వాళ్ళు ఏదైనా రిచువల్స్ ఫాలో అవ్వచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వచ్చు, ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఉండొచ్చు. సో వాళ్ళు స్పిరిచువల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఇంకా ఇంకేంటంటే వాళ్ళకు ఒక దైవభక్తి ఉంది, పేరెంట్స్ అంటే భయం ఉంది, సమాజం అంటే గౌరవం ఉంది. దానివల్ల ఏంటంటే ఏదైనా చెడు స్వభావం ఉన్నా కూడా వాళ్ళు బయటికి చెప్పరు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే న్యాయం కోసం నిలబడే వ్యక్తి. చూసారా, జస్టిస్ కార్డ్. ఓకేనా. సో ఇక్కడ కొంతమంది కార్మిక్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. తన లైఫ్లో ఏది కూడా ఎక్కువ కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి. ఓకేనా. తన బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి, తన మాట కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా ఉండే మనిషి. వాళ్ళు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతారు, కానీ వాళ్ళ నుంచి ఒక్క విషయం కూడా మీరు రాబట్టలేరు. ఓకేనా. సో చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఇక్కడ చూడండి. అంటే వాళ్ళు డివైన్ ఎక్కువ నమ్ముతారండి. వాళ్ళు గాడ్ని నమ్ముతారు. ఏది జరిగినా మన మంచికే, దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. సో యూనివర్స్ని నమ్ముతారు. సో ఒకవేళ వాళ్ళు పూజలు వ్రతాలు చేయకపోయినా సరే వాళ్ళకి గాడ్ అంటే నమ్మకం ఉంది. ఓకేనా. సో బేసిక్గా ఏంటంటే ఈ పర్సన్ చాలా సెన్సిటివ్, చాలా ఎమోషన్. ఎవరైనా ఒక మాట అంటే వీళ్ళు ఏంటంటే ఒక 1 వీక్ వరకు, ఇంకా చెప్పాలంటే ఒక 2 వీక్స్ వరకు ఆలోచిస్తారనమాట. వెరీ సెన్సిటివ్ పర్సన్. ఓకే. పీపుల్ ప్లెజర్ అనమాట. అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందువల్ల అందరూ నన్ను ఇష్టపడాలి అనే వ్యక్తి గురించి ఈరోజు మీరు రీడింగ్ చూస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా. సో ఇంకా వచ్చేసి మరి ఇంకా రీడింగ్స్ మనం కొన్ని కార్డ్స్ వేద్దాం. అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా, అసలు ఏంటి అనేది మనం చూద్దాం. సరేనా. ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. ఈ వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? 4 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. సో ఇవి వచ్చేసి కార్డ్స్ మనం చెక్ చేద్దాం. సరేనా. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఖచ్చితంగా ఈ వ్యక్తి ఒక ప్లేయర్ అండి. చాలా ఛాయిసెస్ ఉన్నాయి. అందరినీ ఫ్లర్ట్ చేస్తారు, అందరితోనూ ఆడుకుంటారు, కానీ ఎవరికి కమిట్మెంట్ ఇవ్వరు. వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అందరూ తనను మెచ్చుకోవాలి కానీ తను మాత్రం ఎవరికి దొరకరు, లొంగరు. సో వీళ్ళు చాలా ఓపెన్గా అందరితో కూడా ఫ్లర్ట్ చేసి ఉండవచ్చు. కొంతమందికి అయితే డైరెక్ట్గా ఏమంటారు, నేను కమిట్మెంట్ ఇవ్వలేని అని చెప్పి ఉండవచ్చు. ఇంకా అందరూ కావాలి, అందరితో తిరగాలి, అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అంటే ఇది బేసిక్గా చెడ్డ అని చెప్పలేం, కానీ వాళ్ళ మనస్తత్వం, మన బిహేవియర్ అట్లాంటిది. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే అంటే ఓన్లీ ఇది సెక్సువల్ రిలేషన్ అని చెప్పలేం, అది టైంపాస్ కూడా అయి ఉండవచ్చు. వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఎవరికి చెప్పరు. ఓకేనా. సో అదన్నమాట. సో ఇంకా వచ్చేసి కానీ వాళ్ళ నోట్లోంచి వచ్చే అన్ని ఫ్లర్టింగ్ మాటలు వస్తాయి, కానీ అవి నిజమా అంటే అది కాదు. కానీ ఈ వ్యక్తి చాలా భయస్తులు. ఈ కనెక్షన్ గురించి అయితే చాలా భయపడుతున్నారు. వాళ్ళకి కనెక్షన్లోకి వస్తే కనుక, వాళ్ళు ఈ రిలేషన్లో ఉంటే కనుక వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది సొసైటీ వల్ల కావచ్చు, లేదా వాళ్ళ జాబ్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు. మీతో కనుక ఈ రిలేషన్లోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక హాని జరుగుతుంది, ఏదో ఒక చెడు జరుగుతుంది. సో అందుకని ప్రస్తుతానికైతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. సో మీ గురించి ఆలోచిస్తున్నారు, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ ఈ వ్యక్తి అయితే చాలా బాధపడ్డారు. ఈ కనెక్షన్లో హార్ట్ బ్రేక్ అయింది, చాలా లోన్లీగా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, ఒంటరిగా చాలా దెబ్బతిన్నారు. మీరు ఎలాంటి మనిషి అంటే వాళ్ళ మనసులో ఉండే గిల్టీ ఏదైతే ఉందో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంతమందికి ఆల్రెడీ పెళ్ళయింది, కొంతమందికి ఆల్రెడీ పెళ్ళయి ఉండొచ్చు, కొంతమందికి డివర్స్ అయి ఉండొచ్చు.
సో ఏదైతే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఉందో రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట. అది వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓకేనా. సో అంటే నాలో కూడా ఫీలింగ్స్ ఉంటాయా, నేను ఇక్కడ ఏంటంటే నేను ఇంతమందితో తిరిగాను, ఇంత ఫ్లర్ట్ చేశాను, కానీ ఈ వ్యక్తిపై ఎందుకు ఇంత ఇష్టం, ఎందుకు నాకు ఇతని పైన ఇంత అట్రాక్షన్ వస్తుంది అని తనకు అర్థం కావట్లేదు. కానీ తన తన వల్ల కానీ తన వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాయి. వీళ్ళు ప్రస్తుతానికి మీ వైపుకు రావాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే త్వరగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. త్వరగా అంటే ఒక పర్ఫెక్ట్ టైం అయితే చెప్పలేం, కానీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా. చూడండి వీళ్ళు. సో ఎంత తొందరగా వీలైతే తొందరగా వీళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఓకేనా. సో ఏంటంటే వీళ్ళకు నిజంగా చెప్పాలంటే వీళ్ళకు మీ మీద ప్రేమ ఉందండి, బట్ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే. ఓకేనా. ఈ వ్యక్తి అయితే త్వరగా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. త్వరగా అంటే ఒక పర్ఫెక్ట్ టైం అయితే చెప్పలేం, కానీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు అనే విషయం అయితే నిజం. ఓకేనా. సో ఓకే, ఏదో తెలియని కొన్ని ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి, బట్ ఈ పర్సన్ అయితే నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఓకేనా. ఓకే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ ఒక 20-30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.